ఏపీ అధికార పార్టీ టీడీపీకి మరో షాక్ తగలనుందా? అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. అయితే ఈసారి అలా ఇలా కాదు, గట్టి దెబ్బే తగలనుంది. మంత్రివర్గ విస్తరణ తర్వాత టీడీపీలో అసంతృప్తి విపరీతంగా పెరిగిపోయింది. అంతేకాకుండా ఆ పార్టీలో క్రమశిక్షణ ఉపేక్షించిన వారు కూడా సస్పెండ్ అయ్యారు. చంద్రబాబు వారిని తప్పించాలని ఇష్టం లేకపోయినా ప్రతిపక్షాల ఒత్తిడికి తలొగ్గారు. సిబిఐ సోదాలతో ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డిని, భూ కబ్జాల ఆరోపణలతో ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిలను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అలాగే పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టిన బ్రాహ్మణ సంఘ కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావును ఆ పదవి నుంచి తప్పించారు. అయితే తాజాగా టీడీపీలో గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబుపై వేటు పడుతుందని, లేదా తానే స్వయంగా టీడీపీకి రాజీనామా చేస్తారని టీడీపీ నేతలే బాహోటంగా చెబుతున్నారు. చంద్రబాబుపై దండయాత్ర చేస్తామంటూ ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వచ్చే నెల 7వ తేదీన గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో కురుక్షేత్ర సభ నిర్వహిస్తున్నారు. అయితే ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగకు పరోక్షంగా రావెల సహిస్తున్నారట. మందకృష్ణ మాదిగ ఏపీలోని 13 జిల్లాలను తిరుగుతూ మాదిగలను చంద్రబాబుకు వ్యతిరేకంగా సమీకరిస్తున్నారు. ఎస్సీ వర్గీకరణకు చంద్రబాబు సహకరించడం లేదన్నది మందకృష్ణ ఆరోపణ. అయితే మందకృష్ణకు మాజీ మంత్రి రావెల పూర్తి సహకారం అందుతుంది. ఆర్థిక సాయంతో పాటుగా జన సమీకరణ బాధ్యతలు కూడా రావెల అనుచరులే చేపట్టారు. సభ కూడా అమరావతికి కోత వేటు దూరంలో సభ పెట్టి తన్నే ఛాలెంజ్ చేస్తున్నారు. వారికి రావెల సహకారం అందించడంపై చంద్రబాబుకు మింగుడు పడడం లేదట. అయితే రావెల సామాజిక వర్గం నేపథ్యంలో కొంచెం ఆచితూచి స్పందించే అవకాశం ఉందంటున్నారు. అయితే చంద్రబాబు నుండి ఆదేశాలు వచ్చేలోపు రావెల టీడీపీని వేయడం ఖాయమని టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. For more videos, please subscribe our channel.